రోజు రోజుకి మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ వార్ ఎటువైపు వెళ్ళిపోతుందని చెప్పి మార్కెట్ లో భయాలైతే మొదలవుతున్నాయి. ఆల్రెడీ గ్యాస్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ కన్సర్న్స్ ఉన్నటువంటి ఇదే టైంలోని ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ గ్యాస్ ఫీల్డ్స్ మీద అయితే అటాక్స్ జరిగాయి. దీని తర్వాత గ్యాస్ అవైలబిలిటీ రిలేటెడ్ గా మరింత కన్సర్న్స్ పెరిగేసరికి ఇంటర్నేషనల్ గ్యాస్ ప్రైస్లు అనేవి ఒక్కసారి పెరిగాయి. నో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ దీంతో పాటు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ రోజు సెషన్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా, దాని రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉన్నది. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా ఎన్నో ఆనందాలు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన డైలీ మనీ షోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 2496 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 74,207 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 775 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,002 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3% పైనే కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా నియర్లీ 3% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 3.39% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా. దానికి మెయిన్ రీజన్ గ్యాస్ రిలేటెడ్ గా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి కన్సర్న్సే. నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది గ్యాస్ ఫీల్డ్ పైన అయితే అటాక్ చేశారు. ఈ అటాక్ చేసిన తర్వాత ఒక్కసారి గ్యాస్ అవైలబిలిటీ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. నో ఇరాన్ వెంటనే దీనికి రెస్పాండ్ అయ్యి మా పైన జరిగినటువంటి అటాక్ కి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే టార్గెట్ చేస్తామని చెప్తుంది. ఇంకొకసారి మా పైన అంటే మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కనుక అటాక్ చేస్తే మిడిల్ ఈస్ట్ లో ఉన్న చాలా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము దెబ్బతీస్తాం అన్నట్టుగా ఇరాన్ అయితే చెప్తుంది. ఈ అటాక్ తర్వాత ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఫస్ట్ టైం అనుకుంటా డొనాల్డ్ ట్రంప్ ఈ వార్లను వచ్చి మా కన్సర్న్ లేకుండానే అంటే మా అప్రూవల్ లేకుండానే ఇజ్రాయెల్ ఇరాన్ కి చెందినటువంటి ఈ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేసింది. మళ్ళీ ఇటువంటివి రిపీట్ అవ్వు, ఎందుకంటే దీని వలన చాలా పెద్ద దెబ్బే తగులుతుంది అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే ట్వీట్ వచ్చింది. ఆయన దగ్గర నుంచి ఈ ట్వీట్ రావడం వెనుకున్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ వరల్డ్ మొత్తం గ్యాస్ సప్లై రిలేటెడ్ గా కన్సర్న్స్ పెరుగుతున్నాయి కదా. నో ఈ కన్సర్న్స్ ఇంతలా ఉన్నటువంటి టైంలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ పైన అటాక్ చేస్తే ఫ్యూచర్ లో గ్యాస్ సప్లై రిలేటెడ్ గా మరింత ఇబ్బందులు ఎదురవచ్చు కదా. ఒకవేళ ఆ ఇబ్బందులు ఎదురైనట్లయితే యుఎస్ కి వ్యతిరేకంగా ప్రతి ఒక్క కంట్రీ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ ని పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. నో యుఎస్ అన్ని కంట్రీస్ కి నెగిటివ్ అయిపోవచ్చు అన్న భయంతోనే మైట్ బి డొనాల్డ్ ట్రంప్ అయితే ఇటువంటి ట్వీట్ అయితే చేసి ఉండొచ్చు. నో ఇరాన్ పైన ఈ అటాక్ జరిగిన తర్వాత ఇరాన్ కూడా ఏం కామ్గా కూర్చోలేదు. వీళ్ళేం చేశారంటే ఖతార్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్యాస్ ప్లాంట్ ని ఇరాన్ వాళ్ళు అయితే హిట్ చేసేసారు. సో ఇంత లార్జెస్ట్ గ్యాస్ ప్లాంట్ ని ఇరాన్ వాళ్ళు హిట్ చేసిన తర్వాత ఖతార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ డ్యామేజ్ చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పి ఖతార్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్లాంట్ ని బిల్డ్ చేయడానికి 14 years టైం పట్టిందంట. నువ్వు ఇక్కడ ఇంత డ్యామేజ్ జరిగిందంటే దాన్ని వీళ్ళు రిపేర్ చేసి మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రాసెస్ లోకి తీసుకురావాలంటే ఎంత టైం పట్టొచ్చు. నో ఆల్రెడీ గ్యాస్ రిలేటెడ్ గా వరల్డ్ మొత్తం ఇంత కన్సర్న్ ఉన్నటువంటి టైంలోని ఇలా గ్యాస్ ఫీల్డ్స్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పైన అటాక్స్ జరిగినట్లయితే ఫ్యూచర్ లో గ్యాస్ సప్లైస్ ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది కదా. ఒకవేళ వార్ నిలిచిపోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి లార్జెస్ట్ ప్లాంట్స్ ని హిట్ చేసేస్తుంటే వాటిని రీబిల్డ్ చేయడానికి చాలా ఇయర్స్ టైం పడుతుంది. దానివల్ల గ్యాస్ సప్లై అన్నది తగ్గిందనుకోండి. ఆల్రెడీ ప్రెసెంట్ చూసినట్లయితే కమర్షియల్ స్పేస్ లోని గ్యాస్ సప్లై లేక చాలా ఇండస్ట్రీస్ స్ట్రగుల్ అవుతున్నాయి. ఈవెన్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి చాలా కంపెనీసే మాకు గ్యాస్ సప్లై లేదు, దాంతోనే ప్రొడక్షన్ అయితే ఆపేస్తున్నాం అని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ కూడా రిలీజ్ చేసి వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఇలాంటి అటాక్స్ జరిగి ఫ్యూచర్ లో ఇంకా గ్యాస్ సప్లై అన్నది తగ్గిందనుకోండి, అది కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్ వరకు కూడా ఆ ప్రాబ్లం అన్నది వచ్చేటువంటి అవకాశం ఉంది. హోప్ఫుల్లీ ఏ కంట్రీలోని ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదనే కోరుకుందాం. ఎందుకంటే రెసిడెన్షియల్ వరకు ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి ప్రతి ఒక్కరూ కూడా దాని వలన చాలా ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ అయితే రాకూడదు. నో ఇలా ఒక కంట్రీ పైన ఇంకో కంట్రీ వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన అటాక్ చేసేసుకున్నాయి అనుకోండి, దానివల్ల ఓవరాల్ గా ప్రతి ఒక్క ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లోని అంత ప్రెషర్ అనేది కనపడింది. ఈ అటాక్స్ జరిగిన తర్వాత ఇంటర్నేషనల్లీ గ్యాస్ ప్రైస్లు కూడా ఒక్కసారి పెరిగిపోయాయి. ఆబ్వియస్ గా కదా, మనకి ఎందుకంటే సప్లైస్ తగ్గిపోయి డిమాండ్ కి తగినట్టు సప్లై లేదనుకోండి ప్రైస్ పెరిగిపోద్ది కదా, అదే కనపడుతుంది. ప్రైస్ పెరగడం ఒక్క కన్సర్న్ అయితే అవైలబిలిటీ అసలు అవైలబుల్ లేనట్లయితే ఎంత పెట్టి కొనుక్కోవాలని అవైలబుల్ లేదనుకోండి, దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా స్ట్రగుల్ అవుతారు. కాబట్టి కొంతవరకు వార్ విషయంలోని ప్రతి కంట్రీ కూడా ఆలోచించవలసినటువంటి టైం అయితే
వచ్చేసింది. ఫ్యూచర్ వీళ్ళు ఎలా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు అన్నది మనం అయితే చూడాలి. వీటితో పాటు మన ఎకానమీ రిలేటెడ్ గా కూడా ఒక కన్సర్న్ కనబడుతుంది. డాలర్ కి అగెనిస్ట్ గా చూసినట్లయితే మన రూపీలోని వీక్నెస్ కనపడుతుంది కదా. ఈ రోజు ఆల్మోస్ట్ మన రూపీ అయితే ఆల్ టైమ్ లోన్ టచ్ చేసేసింది. మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా మనం డాలర్స్ లోనే పే చేస్తాం. కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ ఫర్దర్ గా కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ లోని మరింత ప్రెషర్ అయితే యాడ్ అయింది. వీటితో పాటు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, నిన్న యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఫెడ్ అయితే రేట్ కట్ విషయంలోని ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. కానీ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి వార్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటది యుఎస్ ఎకానమీ పైన అన్నది ఇప్పుడే చెప్పలేం. దీన్ని అయితే ట్రాక్ చేయవలసి ఉన్నది. అండ్ ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ కనుక పెరిగినట్లయితే రేట్ కట్స్ ఫర్దర్ గా కూడా డిలే అవ్వచ్చు. అండ్ ఇయర్ లోని మరొక రేట్ కట్ మాత్రమే ఉండొచ్చు అన్నట్టుగా ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఫెడ్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఒక రకంగా కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ కిందే మనం చూడాలి. అది కూడా మార్కెట్ లో ప్రెషర్ అయితే యాడ్ చేసింది. సో ఫెడ్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఈవెన్ మార్కెట్ లో అనే కాదు, ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, గోల్డ్ 5% పైనే పడినట్లయితే సిల్వర్ 10% పైనే ఫాల్ అయింది. సో ఈవెన్ ఈ రేట్ కట్ ఫర్దర్ గా డిలే అయినట్లయితే అది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కరెక్టే. దట్టు గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాసివ్ ర్యాలీ అయిపోయాయి కదా. సో ఇంత ర్యాలీ అయిన తర్వాత ఈ నెగిటివ్ న్యూస్ వస్తుండడంతోనే గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా ఫర్దర్ గా మనకి ఫాల్ కనపడేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఇటువంటి వేరియస్ ఇష్యూస్ అయితే స్టిల్ రన్ అవుతున్నాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, వార్ ఎండ్ అయిపోయినట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతో లాస్ట్ 3 days లో మార్కెట్ పెరిగి ఉండొచ్చు. కానీ మనకి ఫుల్ ఫ్లెజ్ గా వార్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చే వరకు కూడా కంగారు పడకూడదని, ఇంకా మనకి వార్ రిలేటెడ్ గా క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్ళు అయితే టైం పట్టేలా క్లియర్ గా కనపడుతుంది. ఆల్రెడీ మార్కెట్స్ అయితే బాగానే కరెక్ట్ అయ్యి, బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వర్స్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో డెఫినెట్ గా ప్రతి ఒక్క ఎకానమీ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉండడంతోనే ఫర్దర్ గా మార్కెట్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయి. సో మరొక 1 week ఆర్ 3-4 days to 1 week మనం వెయిట్ చేస్తాం అనుకోండి, వార్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏ విధంగా ఉండొచ్చు అన్నది మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు మన స్టాక్ ఆఫ్ ది డే లోని HDFC బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఏదైనా బ్యాంక్ లోని ఒక కీ పర్సన్, దట్టు ఇండిపెండెంట్ డైరెక్టర్ పొజిషన్లో వర్క్ చేస్తున్నటువంటి పర్సన్ ఆ బ్యాంక్ నుంచి సడన్గా రిజైన్ చేశారనుకోండి, ఆబ్వియస్గా దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్గానే తీసుకుంటుంది కదా. దట్టు ఆ రిజిగ్నేషన్ లెటర్లోని బ్యాంక్ రిలేటెడ్గా వేరియస్ ఎలిగేషన్స్ ఏమైనా చేశారనుకోండి, మార్కెట్ ఖచ్చితంగా దాన్ని నెగిటివ్గా తీసుకుంటుంది. అదే ఈరోజు HDFC బ్యాంక్ విషయంలో కూడా జరిగింది. ఈ HDFC బ్యాంక్ యొక్క పార్ట్ టైం చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయినటువంటి అతను చక్రవర్తి, ఈయన పొజిషన్ కి రిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ రిజైన్ చేయడం కన్నా కూడా ఈయన రిజిగ్నేషన్ లెటర్లో ఏం మెన్షన్ చేశారంటే, లాస్ట్ 2 years నుంచి బ్యాంక్లోని అతని ఎథిక్స్కి విరుద్ధంగా కొన్ని విషయాలు అయితే జరుగుతున్నాయి, అవి నచ్చకే నేనైతే బ్యాంక్ నుంచి రిజైన్ చేస్తున్నానని చెప్పి అతను రిజిగ్నేషన్ లెటర్లో మెన్షన్ చేశారు. ఎప్పుడైతే HDFC బ్యాంక్లోని ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి ఈయన రిజిగ్నేషన్ లెటర్లో మెన్షన్ చేశారో ఆబ్వియస్గా దాన్ని మార్కెట్ నెగిటివ్గానే తీసుకుంటుంది. ఆ కన్సర్న్ తోనే మార్నింగ్ నుంచి కూడా మనకి HDFC బ్యాంక్ స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. దాని తర్వాత ఇతనే మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ బ్యాంక్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, ఓన్లీ నా ఎథిక్స్ కి విరుద్ధంగానే బ్యాంక్ లో కొన్ని పనులు జరిగాయి, దాంతోనే నేను రిజైన్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పారు. అండ్ ఈవెన్ HDFC బ్యాంక్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ బ్యాంక్ లో ఎటువంటి ఇష్యూ కూడా లేదు అండ్ షేర్ హోల్డర్స్ భయపడాల్సినటువంటి పని లేదు, బ్యాంక్ లిక్విడిటీ పొజిషన్ అంతా కూడా బానే ఉంది, బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నదని చెప్పింది. ఈవెన్ RBI కూడా మాట్లాడుతూ HDFC బ్యాంక్ విషయంలో భయపడాల్సిన పని లేదు, ఏం కన్సర్న్స్ అయితే లేవు, ఇష్యూస్ అయితే లేవు అన్నట్టుగా RBI దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఈ బ్యాంక్ రిలేటెడ్ గా మార్నింగ్ ఆ రిజిగ్నేషన్ లెటర్ ఏదైతే రిలీజ్ అయిందో దాంతోనే మనకి స్టాక్ లో అంత ప్రెషర్ అయితే కనపడింది. రీసెంట్ గానే IDFC ఫస్ట్ బ్యాంక్ లో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అలాంటిది జరిగిన తర్వాత HDFC బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంక్ రిలేటెడ్ గా ఇలాంటి క్లెయిమ్స్ వచ్చేసరికి మార్కెట్ లో కొంత కన్సర్న్ అయితే మనకి కనపడింది. ఫైనల్లీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినట్లయితే ఓకే, బట్ HDFC బ్యాంక్ లో ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం ఉందని బయటకు వచ్చినట్లయితే మాత్రం డెఫినెట్ గా స్టాక్ లో మనం మరికొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ పాలసీ బజార్ రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ అప్డేట్ అయితే కనబడుతుంది. దాంతో ఈ రోజు సెషన్ లోని ఒక్కసారి స్టాక్ లో మనకైతే ప్రెషర్ కనపడింది. పాలసీ బజార్ రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి నెగిటివ్ అప్డేట్ ఏంటంటే, మనకి IRDA వాళ్ళు బీమా సుఖం అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ పోర్టల్ లాంచ్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఆ పోర్టల్ లాంచ్ చేస్తాం
వస్తా ఉన్నప్పుడే మార్కెట్లో కొంత కన్సర్న్స్ అయితే రైజ్ అయ్యాయి. గవర్నమెంట్ పోర్టల్ గనక వచ్చిందంటే ఈ ఇన్సూరెన్స్ కమిషన్స్ అవి తగ్గినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ పాలసీ బజార్ మీద పడచ్చు అని చెప్పి కన్సర్న్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ మార్కెట్లో దాని తర్వాత ఏం ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయంటే గవర్నమెంట్ పోర్టల్ అయితే ఏముంటుంది, దాన్ని పెద్దగా ప్రమోట్ చేయరు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ చూడకపోవచ్చు అని చెప్పి కూడా దాని తర్వాత మార్కెట్ అయితే భావించింది. కానీ ఇప్పుడు ఈ బీమా సుగం పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్లో ఉండేటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా, వాటిపైన కమిషన్ ని ఆల్మోస్ట్ నిల్ చేసేయాలని చెప్పి IRDA ప్రపోజల్ తీసుకొచ్చినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ పోర్టల్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ ఛార్జెస్ ని మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీస్ తీసుకోవాలి తప్ప కమిషన్ ని అస్సలు ఛార్జ్ చేయకూడదు అన్నట్టుగా IRDA చెప్పిందని చెప్పి CNBC వాళ్ళు అయితే రిపోర్ట్ చేశారు. ఒకవేళ ఇక్కడ జీరో కమిషన్ పాలసీని తీసుకొచ్చారనుకోండి, దానివల్ల మనకి బీమా సుగం పోర్టల్లో ఇన్సూరెన్స్ పాలసీస్ కొనుక్కుంటే మనం పే చేసేటువంటి ప్రీమియం తగ్గుతుంది. కాబట్టి చాలా మంది ఈ బీమా సుగం పోర్టల్లో ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే తీసుకోవచ్చు. అదే గనక జరిగినట్లయితే పాలసీ బజార్ వాళ్ళ బిజినెస్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది పాలసీ బజార్ కి అయితే నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోనే స్టాక్లు అయితే మనం ప్రెజర్ చూసాం. కాకపోతే గవర్నమెంట్ లాంచ్ చేసేటువంటి పోర్టల్స్ రిలేటెడ్ గా పబ్లిసిటీ అన్నది చాలా తక్కువగా ఉంటుంది కదా. ఈ బీమా సుగం ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎంత వరకు మార్కెట్ లోని స్ట్రాంగ్ గా తీసుకువెళ్ళగలరు అన్నది చూడాలి. పాలసీ బజార్ గురించి మనకు తెలుసు కదా, అడ్వర్టైజ్మెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా జరుగుతాయని. బట్ ప్రైవేట్ కంపెనీకిను ఇలాగా వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి అండ్ గవర్నమెంట్ రన్ చేసేటువంటి ఇటువంటి పోర్టల్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. దాన్ని పబ్లిక్ లో ఒకవేళ స్ట్రాంగ్ గా తీసుకెళ్ళినట్లయితేనే అప్పుడు మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇంపాక్ట్ పడచ్చు. కానీ ఒకవేళ దాన్ని సక్సెస్ఫుల్లీ తీసుకెళ్ళలేకపోయినట్లయితే మళ్ళీ వీళ్ళ బిజినెస్ అయితే అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అన్నది మనకి మరికొన్నాళ్ళు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 168 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా బీహార్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లోని PM శ్రీ స్కీమ్ లో భాగంగా వీళ్ళు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2026 సెప్టెంబర్ 30th కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా CNBC వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నారు. ఈ ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్ లోని ICICI బ్యాంక్ వాళ్ళు నియర్లీ 51% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే Prudential కార్ప్ వాళ్ళు 21.93% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ Prudential కార్ప్ వాళ్ళు ICICI Prudential లో వీళ్ళకు ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ ని బ్లాక్ డీల్ ద్వారా గానీ లేదా OFS రూట్ లో గానీ సెల్ చేయడానికి చూస్తున్నారని, ఈ సెల్ చేయగా వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళు భారతీ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ లోని స్టేక్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా CNBC వాళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా ఇంకా ICICI బ్యాంక్ వాళ్ళు గానీ ICICI Prudential లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీలో జరుగుతున్నటువంటి వార్ గురించి మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ వార్ జరుగుతుండడం వలన వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ వెస్ట్ ఏషియా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేయడానికి గవర్నమెంట్ అయితే చూస్తున్నదని, దీని రిలేటెడ్ గా స్టేక్ హోల్డర్స్ అండ్ మినిస్ట్రీస్ తోని రోజు మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా కామర్స్ సెక్రటరీ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ టైంలో గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా స్కీమ్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే వీళ్ళ పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది. కాబట్టి ఇది ఈ వెస్ట్ ఏషియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత రిలీఫ్ గా చూడొచ్చు. చూడాలి త్వరలో గవర్నమెంట్ ఏం స్కీమ్ అనౌన్స్ చేస్తుంది అన్నది. నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1662 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేయాలి. ఈ కాంట్రాక్ట్ వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి వచ్చినటువంటి కాంట్రాక్ట్. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళకి హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 910 crores అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్ట్ వర్క్స్ లో భాగంగా వచ్చినటువంటి ప్రాజెక్ట్. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది పటేల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ JK సిమెంట్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి కర్ణాటకలోని వీళ్ళ సిమెంట్ గ్రైండింగ్ కెపాసిటీని 1 MTPA పెంచినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతోని కంపెనీ యొక్క ఓవరాల్ గ్రే సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 32.26 MNTPA కి రీచ్ అయింది. సో ఓవరాల్ గా వీళ్ళ కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటున్నారో దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు మీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వీళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఈ ఆప్షన్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి దోమర్ నంద్యాల బ్లాక్ 3 మైనింగ్ లీజ్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.